హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ట్రిపుల్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, తెలంగాణలో నాయకులకు ఇరు పార్టీలకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఒక మాటల యుద్ధం అయితే నడుస్తుంది సార్. వీళ్ళ యుద్ధంలో అటు ఏపీ మాజీ ప్రస్తుత సీఎంలను ఇన్వాల్వ్ చేసి మరి మాట్లాడుతున్నారు. జగదీష్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు తన్ని ధర్మేస్తాం 9 సంవత్సరాలు ఆయన ఆంధ్రప్రదేశ్కి రానివ్వలేదు, తెలంగాణకు రానివ్వలేదని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య పంచాయతీ చేసింది కేసీఆర్ గారే, చంద్రబాబు నాయుడు గారికి నాకు మధ్య ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేస్తారంటూ ఈయన కామెంట్ చేస్తారు. ఈ విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఒక మాటల యుద్ధం అయితే నడుస్తుంది సార్. ఇది పోలవరం ప్రాజెక్ట్ మన ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అయితే ఉంది. ఏం చెప్తారు సార్ మన పాలమూరు ప్రాజెక్ట్ కి సంబంధించి? సో ఏంటి సార్ ఈ ఇష్యూ ఏంటి, మరి మీరేం చెప్తారు ఈ వ్యాఖ్యల పైన? ఈ వ్యాఖ్యల పైన అక్కడ చంద్రబాబు గాని ఇక్కడ రేవంత్ రెడ్డి గాని ఇద్దరు గురు శిష్యులు తోడు దొంగలు. మొత్తానికి ఇద్దరు నేను శిష్యుని కాదు సమకాలికుడు అంటాడు కదా, అంటాడు. ఇద్దరు తోడు దొంగలు అనుకుందాం కొంతసేపు. గురు శిష్యులుగా తోడు దొంగలు ఇద్దరు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. ఇద్దరు ఫాల్స్ ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చారు. ఇద్దరు నోటి డ్రామాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, 100 మాటలు మాట్లాడితే 110 అబద్ధాలు. ఈ అబద్ధాలు, యూటర్న్లు, అభూత కల్పనలు, భ్రమలు కల్పించాలు, ప్రజల్ని మభ్యపెట్టడాలు, ఈ దౌర్భాగ్యపు మాటలతోటి, దౌర్భాగ్యపు చీటింగ్ తోటి ప్రజలకు ఎన్నికలు గెలిచారు. ఇవాళ గెలిచినాక ప్రజలు మమ్మల్ని వంచిస్తున్నారు, నమ్మక ద్రోహం చేశారు, వీళ్ళకి ఓట్లు వేసినందుకు మా చెంపలను చెప్పుతోటి మేము కొట్టుకోవాలని తల నెత్తి నోరు బాదుకుంటున్నారు. వీళ్ళ మీద శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పుడు వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల్ని పాలన లేదు. ఎంతసేపు కేసీఆర్ అంటాడు, ఇంకోటి అంటాడు. కానీ నువ్వు ఇచ్చిన ప్రామిసుల సంగతి ఏంటి రేవంత్ రెడ్డి? నువ్వు ఇచ్చిన ప్రజలకు చెప్పిన మాటలు ఎంతసేపు మూటలు సర్దుకుంటాం, సూట్ కేసులు సర్దుకుంటాం, అధిష్టానాన్ని పంపించడం, దాని మీద ఉన్న ఏకాగ్రత, దాని మీద ఉన్న కాన్సన్ట్రేషను, అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర కూర్చోడానికి, అక్కడ సోనియా గాంధీ కాళ్ళు పిసరటానికి ఉన్నంత ఓపిక, ఉన్నంత ప్లానింగు నీకు రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రానికి మనం గెలిపించిన ప్రజల మీద బాధ్యత లేదు. నీకు ఎంతసేపు నీ పదవి కాపాడుకోవాలంటే ఢిల్లీకి సూట్ కేసులు పంపిస్తూ ఉండాలి. దానికోసం ఒకసారి హైడ్రా అంటావు, ఒకసారి మూసీ అంటావు, ఇంకోసారి ఇంకోటి అంటావు. ఏదో బెదిరింపు స్కీములో కాంట్రాక్టర్ని బిల్డర్స్ని బ్లాక్మెయిల్ చేస్తూ వసూలు చేసి ఆ సూట్ కేసులు అక్కడ పంపిస్తారు. అది పంపిస్తున్నంత కాలం నువ్వు ఉంటావు. నువ్వు ఎప్పుడు అక్కడ తగ్గుతావు, కోమటిరెడ్డి వెళ్తాడు. వీళ్ళ కార్యక్రమం అంతా ఎవడు పవన్ కళ్యాణ్ సరే రేవంత్ రెడ్డి ఎప్పుడు దింపాలని కోమటిరెడ్డి పైన ఎలా అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి. ఈ సమస్యలు తప్పితే వీళ్ళకి, ఈ కొట్లాట తప్పితే అక్కడ బట్టి విక్రమార్క రెడీగా కూర్చున్నాడు దళిత ముఖ్యమంత్రి అని. ఎప్పుడైనా వీళ్ళిద్దరిలో గొడవ వస్తే ఆ గొడవలోంచి తను కాంప్రమైజింగ్ క్యాండిడేట్గా తను దూరిపోవాలని. సో ఇలా ఎవడు ఈ పరిపాలన ప్రజలు మనకి ఇచ్చిన పట్టం కట్టిన దాన్ని మనం పరిపాలన తీసుకోవాలి. ఇప్పటికే దేశం మొత్తం మీద కాంగ్రెస్ 0-0-0-0 అని వస్తుంది ఎక్కడి నుంచున్నా. ఇక్కడ ఏదో ఒక ఈక్వేషన్లో పొరపాటున వచ్చారు. గెలిచిన 60 అయితే ఓడిపోయిన 54 కాన్స్టిట్యూన్సీలు ఓడిపోయారు. ఇదేదో పెద్ద తన్నుకుంటూ వచ్చాం, కుమ్ముకుంటూ వచ్చాం, తొక్కుకుంటూ వచ్చారు. పిచ్చవాగుడు, గాలివాగుడు వాగుతాడు రేవంత్ రెడ్డి. తన్నుకుంటూ రావడం ఏంటి? 60లో గెలిచి 54 ఓడిపోయి 62 గెలిస్తే నువ్వు తొక్కుకుంటూ వచ్చావా? పిచ్చి కోతలు వీధి రౌడీ మాటలు మాట్లాడతాడు. సీఎం హోదా లేదు, సీఎం స్థాయి లేదు, ఆ నోటికి అదుపు లేదు, పదుపు లేదు, ఒక సంస్కారం లేదు, ఒక సభ్యత లేదు. మాట్లాడే ఆయన కాలు విరిగి ఆయన ఉంటే నువ్వు 10 కిలోమీటర్లు నడవగలవా అని అంటాడేంటి? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు మాట్లాడే మాటేనా? కాలు విరిగి ఉంటే అంటే ఆయన కాలు యాక్సిడెంట్ దాని మీద కూడా నువ్వు సెటైర్లు వేస్తావా? మనిషికి ఒక విచక్షణ, ఒక మాట్లాడేటప్పుడు ఒక సీఎంగా మాట్లాడుతున్నాం, ఒక విధానంతో మాట్లాడాలి. ఏమీ లేదు. పిచ్చి ఎన్నికలప్పుడు ఏదో వాగావు, ప్రజలు ఏదో సరే ఏదో మాట్లాడుతున్నారు. సీఎం అయినాక సీఎం హోదా కాపాడవు. ఎవరు సిగ్గుపోతుంది తెలంగాణకి. తెలంగాణ ఒకప్పుడు ఈ సంవత్సరాల క్రితం తెలంగాణ 10 ఏళ్ళు తల ఎత్తుకు తిరిగింది.
ఢిల్లీలో తెలంగాణ అంటే భారతదేశంలోని తెలంగాణ అంటే ఎమర్జింగ్ స్టేట్ అని కళ్ళు పైకెత్తి చూశారు. ఏం తెలంగాణ, ఏమి కేసీఆర్ అని. ఉమ్, అలాంటి తెలంగాణని ఆ బ్రాండ్ ఇమేజ్‌ని నాశనం చేసి ఇవాళ తెలంగాణ అంటే ఎక్కడయ్యా తెలంగాణ అంటే సోనియా గాంధీ కాళ్ళ దగ్గరో, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గరో పడుంటారు కొంతమంది. ఆ పడుండే వాళ్ళలో ఒకడు మా ముఖ్యమంత్రి చెప్పుకునే దీన స్థితికి దిగజార్చారు. తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని, తెలంగాణ పోరాట పటిమని మొత్తం మంట కలిపి తెలంగాణను ఒక బాంఛన్ కాల్ముక్త దొర అని దాస్యం చేసి రాష్ట్రం కింద మార్చారు దౌర్భాగ్యులు ఈ కాంగ్రెస్. ఉమ్, ఈ కాంగ్రెస్ ఇలాగ మాట్లాడతారు. నువ్వు రేపొద్దున రేవంత్ రెడ్డి తనకి ఏదైనా జ్వరం వచ్చినా, తనకేదైనా విరోచనాలు అయినా కూడా కేసీఆర్ వల్లే నాకు విరోచనాలు కూడా చెప్తాడు. అంతే. అంత అవును. అంత దిగజారుడు మాటలతో దిగజారుడు రాజకీయాలు జరిపితే ఉమ్, ఇంకోటి వాళ్ళకి చేత కాదు. ఎంతసేపు ఒకళ్ళని తిడుతూ ఇప్పుడు రాహుల్ గాంధీ దేశంలో పైన ఉన్నాడు కదా! ఎంతసేపు పొద్దున్న లెగిస్తే మోడీని తిట్టడం, హిందూ మతాన్ని తిట్టడం, హిందూ మతాల మీద కమెంట్ చేయటం, హిందూ మతాన్ని కమెంట్ చేసిన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాం, ఈ దేశాన్ని తిట్టేవాడిని పెట్రోడా లాంటి వాడిని కూడా తన ముఖ్య సలహాదారుగా పెట్టుకుంటాం, మోడీని తిట్టడం. ఇదే పని వాళ్ళ నాయకుడికి. అందుకని ప్రజలు ఎక్కడెక్కడ గుండు సున్నా, గుండు సున్నా, గుండు సున్నా పంపిస్తున్నారు కాంగ్రెస్‌కి. ఉమ్, ఆ! వీడిప్పుడు ఆ శిష్యుడే కదా! ఇప్పుడు ఎంతసేపు ఇతనికి ప్రజల మన్ననలు పొందటం కన్నా, ప్రజల యొక్క అప్రిషియేషన్స్ పొందటం కన్నా, ప్రజల ఆశీస్సులు పొందటం కన్నా, రాహుల్ గాంధీ యొక్క మన్ననలు పొందటం, రాహుల్ గాంధీ యొక్క ఆశీస్సులు పొందటం, రాహుల్ గాంధీ కాళ్ళు పిసకటమే ప్రధాన లక్ష్యం, ప్రధాన ధ్యేయం. అలాగే ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఓకే. ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. ఈ ప్రజలు ఈ చిల్లర మాటలు కట్టేశారు. ఇతను చిల్లరవాడు, ఇతను ఆ పదవికే పనికిరాని ఉమ్, ఒక వేస్ట్ మెటీరియల్. ఆ పదవి ఏదో తంతి గారెల బుట్టలో పడ్డాడు తప్పితే ఇతనికి ఆ పదవి, ఆ హోదా, మర్యాద లేదు. ఆ సంస్కారం లేదు. ఆ సభ్యత లేదు. ఆ నీతి, రీతి, నిజాయితీ లేదు. ఎప్పుడేం మాట్లాడతాడు? ఏ నోరు ఇలాంటి మాటలు మాట్లాడదు. ఒకటా రెండా చెప్పాలంటే ఒక గ్రంథమే ఉంది. ఉమ్, ఎవడన్నా అసెంబ్లీలో పేగులు మెడలో వేసుకుంటానని మాట్లాడతాడా? ఎవడన్నా అసెంబ్లీలో ప్యాంట్లు ఉడదీస్తానని మాట్లాడతాడా? ఎవడన్నా పిల్లల ఫంక్షన్‌కెళ్ళి బూతులు మాట్లాడతాడా? ఎవడన్నా విదేశాలకెళ్ళి అక్కడిది తెలుగోళ్ళ గురించి తెలంగాణ పరువు తీసేటట్టు 20, 100 అడుగులు గొయ్యి తీసి మాట్లాడతాడా? ఎవడన్నా అసలు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉన్న ఎవడు కూడా అలా మాట్లాడు. ఈయన మరి పొరపాటున మన కర్మనాలో, దురదృష్టమనాలో తెలంగాణకి ఇలాంటి ఒక కుసంస్కారి ఆహ్, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాగే ఉంటాయి. అలాంటోళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏముంటది? ఇలాగే ఉంటది. ఇప్పుడు ఆహ్, కుక్క మొరుగును, ఉమ్, నక్క ఓళ పెట్టును, ఉమ్, పాము బుసగొట్టును, ఉమ్. పిల్లి మ్యావ్ అనును. ఈ వాటి సహజ లక్షణాలు.